ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగును గాక. షలోం. ఈ ఉదయకాల సమయంలో ఒక ప్రాముఖ్యమైన మాటని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. అనేక మంది అనేక విషయాల కొరకు అనేక సంవత్సరాలుగా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అయినను మన ప్రార్థనకి జవాబు పొందుకోకుండా పోవడం ద్వారా కొన్ని కార్యాల గురించి కొంతకాలం మనం ప్రార్థన చేసి ఆ కార్యాలు మనం విడిచిపెట్టుంటాం. కొంతమందిని గమనిస్తే వారికి ఎంతో అవసరం ఉంటుంది, అనారోగ్యం ఉంటుంది, ఆర్థిక సమస్యలు ఉంటాయి. చుట్టూ ఎన్ని సమస్యలు ఉన్నా ఆ సమస్యల గురించి అందరికీ చెప్పుకుంటూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. కనబడిన వారందరికీ ఆ విషయాల గురించి చెప్తుంటారు. కానీ ఆ విషయాలన్నిటి కొరకు ప్రార్థన చేయాలి అనేటటువంటి ప్రాముఖ్యమైనటువంటి కార్యాన్ని విస్మరిస్తూ ఉంటారు. ఈ ఉదయకాల సమయం కొరకు యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనంలో మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. అడుగుతూనే ఉన్నాం కదయ్యా, సంవత్సరాల కొద్దిగా ప్రార్థిస్తున్నాం కదా ప్రభువా. మీకు ఏది ఇష్టమో అడుగుడి అన్నావు ప్రభువా, అడుగుడి మీకు ఇవ్వబడును అన్నావు ప్రభువా. అడుగుతా ఉన్నాము, సంవత్సరాల కొద్దిగా ఎదురు చూస్తూ ఉన్నాం, ఉపవాసం ఉంటున్నాం, కన్నీరు గారుస్తున్నాం, ఎన్ని కార్యాలు చేస్తూ ఉన్నా కూడా మా ప్రార్థన ఎందుకు ఆలకించబడటం లేదు? జాగ్రత్తగా గమనించిన ప్రియులారా, అనేక సార్లు నేను చెప్తున్న మాట ఏంటి అంటే, ఎవ్రీ బ్లెస్సింగ్ ఆల్వేస్ కనెక్టెడ్ విత్ కండిషన్. ప్రతి ఆశీర్వాదము పైన కూడా దేవుడు ఒక ఆజ్ఞను ఉంచి ఉంటాడు. మీరు ఎప్పుడైతే ఆజ్ఞను మీరు పాటిస్తారో, ఆజ్ఞకు అనుసరించి మీరు నడుచుకుంటారో, అప్పుడు దాని క్రింద ఉన్న ఆశీర్వాదాన్ని మీరు పొందుకుంటారు. ఇప్పుడు 7వ వచనం చదువుతాను, జాగ్రత్తగా వినండి. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడలా, అది ప్రాముఖ్యమైన మాట. మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. నా యందు మీరును, ముందు మనం దేవుని నిలబడాలి, ఆత్మీయ జీవితంలో నిలబడాలి, ప్రార్థన జీవితంలో నిలబడాలి, దేవునితో కలిసి నడవడానికి ప్రయత్నం చేయాలి. ముందు దేవునితో మనం నిలబడాలి. రెండోది, దేవుని యందు మనము ఆయన మాటలు మన యందు ఉండాలి. అంటే ఏంటి? ఆయన మాటలు ఎలా మనలో ఉంటాయి? ఆయన మాటలే వాక్యం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంటుంది, ఆది యందు వాక్యం ఉంటుంది, వాక్యము దేవుని యందు ఉంటుంది, వాక్యమే దేవుడై ఉండును అంటది. గమనించిన ప్రియులరా, ప్రార్థనలో మీరు బలపడాలి అంటే దేవుని వాక్యాన్ని కూడా చదవాలి, దేవునితో నడవడానికి ప్రయత్నం చేద్దాం, దేవుడి మాటలు విందాం, ప్రార్థనలో గడుపుదాం, ప్రభు సన్నిధిలో గడుపుదాం. దేవుడు మీ హృదయ వాంఛలన్నింటినీ తీర్చి మీ ప్రతి అవసరమును సంధించునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టే కార్యం అంతటిలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.